ప్రెజెంట్ సోషల్ మీడియాలో చాలామంది వైరల్ అవుతూ ఉంటారు అండ్ నా ముందున్న పర్సన్ కూడా అలాంటిదే. చావా ఈ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా సరే ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు అండ్ తెలుగులో కూడా ప్రేక్షకులు తెలుగు డబ్ కావాలి అని చెప్పి కూడా ఆదరిస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించి నా ముందున్న గెస్ట్ ఏంటంటే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఎమోషన్ కూడా అవ్వడం జరిగింది. అయితే అందరూ ఎమోషన్ అయిన తీరు వేరు, తిను అయిన తీరు వేరు. ఎందుకు ఆ విధంగా ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది అండ్ తిను ఎందుకు ఎమోషన్ అయింది ఏంటి అని చెప్పి తన అకౌంట్ అంతా కూడా ఒక్కసారి తిరిగేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే తను నాట్ ఓన్లీ ఏమంటారు ఇన్స్టా రీల్స్ చేయడం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇవ్వడమే కాకుండా తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ మోస్ట్లీ కూచిపూడి డాన్సర్. సో ఇంత మల్టీ టాలెంటెడ్ ఉన్న అమ్మాయిని మనం మిస్ చేస్తామా? అస్సలు చేయకూడదు కదా. సో అందుకని తన దగ్గరికి వచ్చేసాం. తను ఎందుకు అంతలా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది అండ్ తను అటు ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే కూచిపూడి కావచ్చు, సో ఇదంతా జర్నీ ఎలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తనతోనే తెలుసుకుందాం. సో తనే అక్షర జాబిలి. సో తనతో మాట్లాడదాం, అస్సలు లేట్ చేయకూడదు. రైట్, హలో హలో. అక్షర జాబిలి. జాబిలి అంటే నీ నిక్ నేమ్ అవునా? అవును, జాబిలి నా నిక్ నేమ్. ఓకే, ఎవరు పెట్టారు? మీ మమ్మీనా మీ ఫాదరా? అమ్మ పెట్టింది జాబిలి అని. ఓకే, సో వై జాబిలి? ఎప్పుడైనా అడిగావా అమ్మ ఎందుకు నాకు జాబిలి అన్న పేరే పెట్టాలనిపించింది అని చెప్పి? అమ్మని అడిగినప్పుడు జాబిలి అంటే చందమామ కదా, సో చందమామ లాగా ఉంటాను అని. అది చిన్నప్పుడే అర్థమైపోయింది అనమాట, చందమామలా ఉంది సో జాబిలి అని పెడదామని. ఓకే, సో కరెక్ట్గా అలానే ఉన్నావు, చందమామలాగే ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ చాలా యాక్టివ్గా ఉన్నావు. మెయిన్ అంటే నీ పోస్టులు కావచ్చు, నీ ఇన్స్టా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తూ ఉంటే అంటే అందరూ చేసేది వేరు, నువ్వు చేసేది వేరు. వెరీ ఇన్ఫర్మేటివ్, ఆలోచించే విధంగా చేయడం అంటే జనాలకి ఎక్కడ ఎలాంటి విషయాన్ని చెప్తే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది, మనం సోషల్ మీడియాని ఒక ఇంపార్టెంట్ పర్పస్గా యూజ్ చేయాలి అని ఏదైతే పెట్టుకున్నావో అది క్లియర్గా నీ అకౌంట్లో కనిపిస్తుంది. సో ఎలా మొత్తం అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నీ ఇన్స్టా కావచ్చు ఆర్ ఎల్స్ మొత్తం? ఒరిజినల్గా ఇన్స్టాగ్రామ్ అయినా కూచిపూడి అయినా యాక్టింగ్ కెరియర్ అయినా మొత్తం స్టార్ట్ అయింది అమ్మ వల్లనే. అమ్మనే యాక్టింగ్ కెరియర్లోకి తీసుకెళ్ళింది. అమ్మ కూచిపూడి గురువు. సో దానివల్ల నాకు కూచిపూడి ఇంట్రొడక్షన్ అలాగ అయ్యింది. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మనే నా అకౌంట్ మొత్తం హ్యాండిల్ చేసేది అండ్ మొత్తం నా రీల్స్ టాపిక్స్ గురించి రీసెర్చ్ చేసి ఎలాంటి రీల్స్ తయారు చేయడం మొత్తం అమ్మనే. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే అమ్మనే రీజన్. ఓకే, సో ఏదైనా సరే పేరెంట్స్ ఈ విధంగా థింక్ చేయడం కూడా చాలా గ్రేట్. సో మొత్తం మీ మమ్మీ అడుగుజాడల్లోనే వెళ్తూ ఉంటావు అనమాట, ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి. అండ్ నువ్వు ముఖ్యంగా ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటావు మమ్మీ చెప్పిన తర్వాత దాని గురించి నువ్వు ఎలాగ? ఎందుకంటే ఒకవైపు స్టడీస్ అండ్ ఒకవైపు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఒకవైపు క్లాసికల్. సో హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్? నేను ఐవ్ లెర్న్ టు మేనేజ్. అంటే అమ్మని చూసి నేర్చుకున్నాను, మా స్కూల్లో టీచర్స్ని చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మకి కూడా చాలా పనులు ఉంటాయి, అయినా కూడా నన్ను చూసుకుంటుంది, ఇల్లుని చూసుకుంటుంది. సో నేను అలాగా మేనేజ్ చేయడం నా ఎల్డర్స్ నుంచి నేర్చుకున్నాను. అండ్ ఇట్స్ నాట్ రియలీ దాట్ హార్డ్. ఒక్కొక్క యాక్టివిటీకి కొంచెం కొంచెం టైం డివోట్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ. యా. ఓకే, సో నీకు ఎక్కడ కష్టం అనిపించలేదా? లేదు, అనిపించలేదు. నాకు యాక్చువల్లీ ఇలా నాకు రోజులో ఇలాంటి యాక్టివిటీస్ లేకపోతే నాకు బోర్ కొడుతుంది, ఎందుకంటే అలవాటు అయిపోయి ఇలాంటి యాక్టివిటీస్కి. ఓకే, అండ్ ముఖ్యంగా మనం ఈ రీల్ గురించి మాట్లాడుకుందాం, చాలా వైరల్ అయింది. సో ఎందుకు అంత ఎమోషన్ ఎందుకు అయ్యావు? అంటే అందరూ వచ్చిన తర్వాత బీయింగ్ వెరీ పాజిటివ్గా మూవీ చాలా బాగుంది, అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి ఒక రకంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో నువ్వు చాలా ఎమోషనల్ అయిపోయావు. సో వై? ఎందుకు అసలు అంతలాగా ఎందుకు అంత ఎమోషన్ అయ్యావు, ఎందుకు అంత కనెక్ట్ అయ్యావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థియేటర్లో ఏడ్ చేశాను, కళ్ళు పొడిచే సీన్లో. అండ్ అప్పటి నుంచి మూడ్ అలాగే క్యారీ అవుతా ఉన్నాయి. ఐ వాజ్ క్రయింగ్ అండ్ క్రయింగ్. బయటికి వచ్చాక నేను సడన్గా నాకు తగిలింది, ఎందుకు నేను సినిమాలో చూసి ఇలాంటి విషయాలని నేర్చుకోవాలా? నేను మా స్కూల్లో నేర్పేలా, హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో నేర్పేలా? నాకు అలా కోపం వచ్చింది. బికాస్ సిమిలర్ ఇన్సిడెంట్ 2 years ago నాకు జరిగింది. ఎందుకంటే అప్పుడు పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ అయింది. అప్పుడు కూడా నాకు చోళాస్ గురించి అంతగా తెలీదు, సినిమా చూసాకనే నేర్చుకున్నా PS1 అండ్ PS2. ఐ వాజ్ మ్యాడ్ అబౌట్ దాట్. ఎందుకంటే
మన టెక్స్ట్ బుక్లో దేవర్ ఆర్ హిందూ కింగ్స్, వీ డిజర్వ్ టు లెర్న్ అబౌట్ దాట్. మనం సినిమాలు చూసి నేర్చుకోవాలా? మన టెక్స్ట్ బుక్లో దే డిజర్వ్ అ సపరేట్ చాప్టర్ కదా. ఆల్ ఆఫ్ దీస్ కింగ్స్ మనం ఇప్పుడు ఏం గురించి నేర్చుకుంటున్నాము? బ్రిటిషర్స్ గురించి నేర్చుకుంటున్నాము, ముఘల్ ఎంపైర్ గురించి నేర్చుకున్నాను. అండ్ ముఘల్ ఎంపైర్ వీ హ్యావ్ 2 chapters డెడికేటెడ్ టు దెమ్, ఎంటైర్ చాప్టర్స్. మొత్తం ఫ్యామిలీ ట్రీ గురించి ఉంది వాళ్ళ గురించి. బట్ ఈ కింగ్డమ్స్, ఈ ఎంపైర్స్ గురించి లైట్గా అలా టచ్ చేసి వెళ్ళిపోయి ఉంది. దాట్ వాజ్ వాట్ ఐ వాజ్ మ్యాడ్ అబౌట్. అండ్ ఆల్సో ఈ కింగ్స్ ఏమి నార్మల్ కింగ్స్ ఏం కాదు టు బీ లెఫ్ట్ అవుట్ అండ్ ఇగ్నోర్డ్. వీళ్ళు చాలా మూమెంట్స్ తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన యుద్ధాల వల్ల మనం ఇప్పుడు బతుకున్నాము. వాళ్ళు చనిపోయారు కాబట్టి మనం బతుకున్నాము. దే డిజర్వ్ అ చాప్టర్, రైట్? ఓకే, దాట్స్ వాట్ ఐమ్ మ్యాడ్ అబౌట్. Like Pandyans 600 BC and Cholas 400 BC and 1st centuryలో ఏమో పల్లవాస్, 4th centuryలో ఏమో చాళుక్యాస్, 6th centuryలో ఏమో రాష్ట్రకూటాస్, అండ్ దెన్ మరాఠాస్, అండ్ దెన్ విజయనగర్ ఎంపైర్. ఇంతమంది ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్. ఓకే, సో వాళ్ళ గురించి అంత చెప్పేది లేదు అని అనుకోవచ్చు అంటావా? అంటే మేబీ ఏదైనా సరే ఇది పుస్తకం వరకే పరిమితం, అంటే వీళ్ళకి అంత అవగాహన అవసరం లేదులే, వాట్ బేసిక్స్ ఏదైతే ఉందో అది చెప్తే చాలు అన్నది మన టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతున్నాయి అనుకోవచ్చా? రైట్ నౌ అయితే అదే ఫాలో అవుతున్నాయి టెక్స్ట్ బుక్స్. బట్ ఇప్పుడు ఈ కింగ్స్ గురించి నేర్చుకోవాలంటే ఇంటర్లో సపరేట్ కోర్సెస్ తీసుకోవాలి. ఎందుకు కోర్సెస్ తీసుకోవాలి? వీ డిజర్వ్ టు నో అబౌట్ దట్. కోర్సెస్ తీసుకుంటే అప్పుడు తెలిసిద్ది, లేకపోతే తెలియదు. The whole reason why so many children don't know about these kings is that మనం నేర్చుకోవాలి, బికాజ్ దేర్ ఆర్ అవర్ కల్చర్. పాత మన పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించారు, కానీ సిలబస్ మారిపోయింది, గవర్నమెంట్స్ మారిపోయినాయి. వీ డో నాట్ హ్యావ్ అబౌట్ దెమ్. దాట్స్ వాట్ ఐమ్ మ్యాడ్ అబౌట్. ఓకే, అండ్ ఆల్సో నేను కొన్ని రోజుల ముందు ఐ రెడ్ అన్ ఆర్టికల్. సో అందుట్లో తమన్నా భాటియా, హీరోయిన్ తమన్నా గారు, తన మీద దే హ్యాడ్ అన్ ఎంటైర్ చాప్టర్. తన లైఫ్ హిస్టరీ, తను పుట్టినప్పటి నుంచి తను ఎదిగడం వల్ల అదంతా ఉంది. తమన్నా భాటియా గారి గురించి, తమన్నా గారి గురించి ఉంది. వీళ్ళ గురించి ఎందుకు లేదు? మన కింగ్స్ గురించి, మన హిస్టరీ గురించి ఎందుకు లేదు? ఓకే, డిడ్ షీ ఫైట్ వార్స్? ఐ డోంట్ హేట్ తమన్నా గారు, ఐ లవ్ హర్. బట్ దెన్ లైక్ తను యుద్ధాలు ఏం పోరాడలేదు. షీఈస్ అన్ యాక్ట్రెస్. ఐ ఫైన్ వీ షుడ్ లెర్న్ అబౌట్ హర్, ఐ గెట్ ఇట్. బట్ దెన్ వీళ్ళ కింగ్స్ దే డిడ్ సో మచ్ ఫర్ అస్. వాళ్ళ సివిలైజేషన్ స్టార్ట్ చేయడం వల్లనే మనం ఇప్పుడు ఇదంతా మనం ఆస్వాదించగలుగుతున్నాము, మన ఈ ప్రపంచంలో బతుకుతున్నాము. వాళ్ళు లేకపోతే వీ వుడెంట్ హ్యావ్ ఈవెన్ లివింగ్ రైట్ నౌ. తమన్నా గారి గురించి ఉంది, ఐశ్వర్య రాయ్ గారి గురించి ఉంది, ప్రియాంక చోప్రా గురించి ఉంది, కింగ్స్ గురించి లేదు. క్వైట్ అమ్యూజింగ్ అండ్ ఐరానిక్. కానీ ఈరోజు నీ ఒక్కదాని వల్ల, అంటే ఏదైతే నువ్వు బయటికి చెప్తున్నావో ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, బట్ ఇది నీ ఒక్కదాంతోనే ఆగిపోతుంది అని నువ్వు అనుకున్నావా? ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ దట్ ఏదైతే మనం చదువుకుంటున్నామో అరే ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, డెప్త్ ఉంది, తెలుసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే స్టడీస్ చదువుకునే దానికన్నా విజువలైజేషన్ చూసేది బుర్రకి బాగా ఎక్కుతుంది అని చెప్పేది ఒకటి ఉంది. సో మనం చదివేది వినేదానికన్నా చూసేది త్వరగా గ్రాస్పింగ్ పవర్ అనేది మనకు బాగుంటుంది అని చెప్పి, సో అందుకని ఇప్పుడు మళ్ళీ పిల్లలకి తెలియాలి అని చెప్పి ఇటు మూవీస్లో చూపిస్తూ ఉన్నారు. సో మనం ఈ విధంగా ఎందుకని ఆలోచించకూడదు? ఐ గెట్ ఇట్. సినిమాలలో ఇలా చూపిస్తున్నారు, బట్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్. ఎడ్యుకేషన్ కమ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సినిమాల్లో అందరు ఏమంటారు, అదంతా సినిమా, ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారు. అది మనం కంప్లీట్గా బిలీవ్ చేయొచ్చు, బిలీవ్ చేయకూడదు, ఏదో ఒకటి. బట్ దాని సినిమాల్ని చూసి మనం కంప్లీట్గా నేర్చుకోలేము. సినిమాల్లో లేనిది చాలా ఉంది అబౌట్ ద కింగ్స్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు చేసిన వార్స్, గెలిచిన వార్స్ గురించి చాలా ఉంది. దాట్ ఎడ్యుకేషన్లో ఉండాలి, బికాజ్ మనం నేర్చుకోవాలి, మనం వాళ్ళ గురించి మెమరైజ్ చేయాలి. దాట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సినిమాల గురించి సినిమాలు రోజుకి ఒక సినిమా వస్తుంది, నెక్స్ట్ డే మర్చిపోతారు అండ్ దే మూవ్ ఆన్. బట్ ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ స్టిక్స్ విత్ అస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనము టీనేజ్లో నేర్చుకున్నది, యంగ్ ఏజ్లో నేర్చుకుంది మనం గుర్తుంచుకుంటాం ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాట్ ఈస్ ఎడ్యుకేషన్. సినిమాలన్నీ మర్చిపోతాం 2 రోజుల తర్వాత. దాట్స్ వై ఎడ్యుకేషన్, ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్. For more videos like this, subscribe Big TV channel.